మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక మేజర్గా ఫస్ట్ రాశి అధిపతి గురుడే 7వ స్థాన సంచారంలో ఉన్నారు. ధనురాశి వారికి నేను చెప్పా, ఇది చాలా వరకు కూడా గత సంవత్సరం కంటే డెఫినెట్గా అంటే మే ముందు కంటే 7వ గురువు గారి యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా డెఫినెట్లీ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే మీలో ఒక ఆప్టిమిజం, డెఫినెట్గా ఒక ఆశావాదం చాలా హై లెవెల్లోనే ఇక్కడ గురుడు మీకు చాలా వరకు మీకు వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేది తీసుకొస్తాడు. అలాగే ఈ రాశికి సంబంధించి యాక్చువల్గా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉండాలి. తప్పకుండా బిజినెస్ పరంగా వ్యాపారపరమైన విషయాల్లోనూ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో ఎదురైన అనేక ఒడిదొడుకులు ఏదైతే గత సంవత్సరం ఉన్నాయో అవన్నీ కూడా హీల్ అయ్యి కొంచెం డెఫినెట్గా అవన్నీ సానుకూలపడే ఆస్కారాలు అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ గురుమూఢమి ఏదైతే నడుస్తూ ఉందో, సో దిస్ ఈస్ ద స్మాల్ ఇంపాక్ట్. మొదటి 2 వారాలు కూడా జూలై మొదటి 2 వారాలు మెయిన్గా ఈ గురుమూఢమి ఎఫెక్ట్ వల్ల గురుడు ఇవ్వాల్సిన శుభత్వం చాలా వరకు బిజినెస్, మ్యారేజ్ అండ్ చాలా విషయాల్లో ఇక్కడ మీకు వీటి విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు అందించే విషయంలో కొంచెం వీక్. సో బట్ తర్వాత 3-4 వారాల్లో రవి అక్కడి నుంచి ఆయన కూడా కంజంక్షన్ అయిపోద్ది, గురుమూఢం అయిపోతుంది. డెఫినెట్గా గురుబలం ఏదైతే ఉందో వ్యాపారపరమైన అభివృద్ధిని కాంట్రాక్టుల్లోనూ బిజినెస్ పరంగా అండ్ డెఫినెట్గా ఒక సోషల్ సర్కిల్లో మాస్ ఫాలోయింగ్ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతలను గురుడు తీసుకొస్తారు ఇక్కడ. ఇక రెండో విషయం, ఈ 3-4 వారాల్లో రవి 8వ స్థాన సంచారం. యాక్చువల్గా రవి మనకి ఆరోగ్యకారకుడు, అలాగే జాబ్ అండ్ ప్రొఫెషన్కి కూడా. సో అలాంటి రవి 8వ స్థానంలోకి వెళ్ళడం కొంచెం ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లోను ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం 3-4 వారాల్లో కనిపిస్తూ ఉంది. బుధుడు కూడా రెట్రోగ్రేడ్ అయ్యి ముఖ్యంగా 8వ స్థానంలోనే ఉంటున్నాడు. సో జాబ్లో అనేక మార్పులు చేర్పులు రావటం, ప్రొఫెషన్ రీత్యా కొంచెం ఏమవుతుందని చిన్నపాటి టెన్షన్ లాంటివి మాత్రం ఈ మాసం కనిపిస్తూ ఉన్నాయి ఈ ధనురాశి వాళ్ళకి. బట్ గురుడి యొక్క శుభత్వం ఏదైతే ఉందో, గురికి గురుమౌఢం కూడా వెళ్ళిపోవటం వల్ల
ఆ టైంకి చాలా వరకు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండటం వల్ల ఏమన్నా ఎనీ జాబ్ రిలేటెడ్గా మీకు ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నా బట్ గురు బలం అనేది ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ మీ దాకా మాత్రం రాకుండా అక్కడ ప్రొటెక్ట్ చేయబడతారు. ఇక ఈ రాశికి మేము చూసే తృతీయంలో రాహు యొక్క సంచారం. తృతీయంలో రాహు మంచి పరాక్రమ స్థానంలో ఉన్నారు. పరాక్రమ స్థానంలో ఉన్న రాహు తప్పకుండా మీకు మంచి ధైర్యంతో, సాహసంతో, మంచి విల్ పవర్తో తీసుకెళ్తారు. సో కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, రైటర్స్కి కావచ్చు, ముఖ్యంగా మీడియేటర్స్, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళకి, మోర్ ఇంటర్వ్యూస్, ఇలాంటి విషయాల్లో చాలా వరకు కూడా రాహు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నారు. అర్ధాష్టమ శని ఒకటి నడుస్తూ ఉంది, బట్ ఓకే, అర్ధాష్టమ శని దాని పని చేసుకెళ్తూ ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని ఎంత స్ట్రెస్ పెట్టినా అది ఏదో ఒకటి డొమెస్టికల్గా ఇబ్బంది ఏదో ఒకటి వస్తుందిరా బాబు మనకి అనుకునే ఒక రకమైన స్ట్రెస్ డొమెస్టికల్గా మీకు ఎదురవుతున్నప్పటికీ బట్ గురుబలం ఏదైతే ఉందో మీలో ఉన్న ఆప్టిమిజాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అది చాలా గట్టిగా నిలబెట్టడం వల్ల సో ఓకే, ఇంటి నుంచి వచ్చే ఈతివాదులు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మీరు తప్పకుండా ఓవర్కమ్ అయ్యి వాటిలన్నీ అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏదైతే ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క సంచారం వల్ల మేజర్గా ఇక్కడ ఏంటంటే కొన్ని షిఫ్టింగ్స్, కొన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి కదా. మెయిన్ ఏంటంటే ఈ అర్ధాష్టమ శని మీ యొక్క కంఫర్ట్స్, ఇంట్లో ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులో, లేకపోతే వాహనాలు, లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్గానో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ శని వీటి మీద ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా ఈ మాసం మొత్తం మనం చూస్తే షష్టమ స్థానంలో జరుగుతుంది. యాక్చువల్గా అది ఓన్ హౌస్ అయింది, బట్ 6th శుక్రుడి యొక్క సంచారం అంత అనుకూలం కాదు. బట్ ఏంటంటే కలత్రకారకుడు శుక్రుడు కొంచెం 6th హౌస్లో ఉండటం వల్ల మనకి జనరల్గా ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన వ్యవహారాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ యొక్క కలత్ర సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అండ్ ఈ పరిస్థితుల్లో కొంచెం వెన్ను నొప్పి లాంటివి కూడా కొంతవరకు జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా అది టెంపరీగా కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కుజకేతువుల యొక్క భాగ్యస్థాన సంచారం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ మాసం మొత్తం కూడా కుజుడు పంచమంలోనే ఉన్నాడు, అదే నవమంలోనే ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్గా ఇక్కడ చాలా వరకు కూడా మరి భాగ్యస్థానంలో కుజుడు అంతగా యోగించరు, ఆల్రెడీ కేతువు కూడా ఉన్నారు. ఈ కుజకేతువుల యొక్క సంచారం ఏదైతే కొంచెం మిక్స్డ్ రిజల్ట్గా మనకి ఉంటుంది. సో రావాల్సిన లాభం కంటే రావాల్సిన దీనికంటే కొంచెం తగ్గటం, రావాల్సిన డబ్బులు ఆగటం, ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆర్థికపరమైన విషయాల్లో ధనురాశి వాళ్ళకి సంబంధించి చూసినట్టయితే కనుక ఒకటి గురుబలం, ఒకటి గురుడి యొక్క ఆస్పెక్ట్, ఆయన దృష్టి లాభస్థానం మీద గురుడి యొక్క దృష్టి ఉండటం వల్ల తప్పకుండా కొంతవరకు ఈ రాశి వాళ్ళకి కొంత వ్యాపార పరంగానే ఇతరత్ర ఏదైనా విషయాల్లో కొంతవరకు వీళ్ళకి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ఉండటం వల్ల మొత్తంగా గురుబలం వల్ల మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొంచెం వీళ్ళు నిలదొక్కుంటూ ఉంటారు. ఎందుకంటే రవి అష్టమంలో ఉన్నాడు, కుజకేతువులు నవమంలో ఉన్నారు, శని కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలోనూ ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేసి సంపాదించే ఆస్పెక్ట్స్లో అంత గ్రహాల అనుకూలత ప్రస్తుతం తక్కువ ఉంది. ఒక గురుబలం మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల జనాల్లో ఇదివరకు ఉన్న ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఏదైతే సపోర్ట్ లేకపోవడం, ఇదివరకు అంత ఎంకరేజ్మెంట్ చేయకపోవడం, ఇప్పుడు కొంచెం జనాలు సపోర్ట్ చేయటం కావచ్చు, జనాదరణ కావచ్చు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఇవి ఉండటం వల్ల ఇవన్నీ పని చేయకపోయినా డెఫినెట్గా మీకు ఒకవైపు నుంచి దాని యొక్క బలం మీకు ఎక్కువ కాపాడుతూ ఉంటుంది. సో ధనురాశి వాళ్ళకి దీనివల్ల మాత్రం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక మెయిన్ అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది, నీలాంజన సమాభాసం, శని నవగ్రహాన్ని మాత్రం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం, అలాగే అష్టమ రవి దోషం ఒకటి, అష్టమ స్థానంలో రవి సంచారం ఉంది. యాక్చువల్గా రవి కూడా అంత అనుకూలంగా లేరు కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవటం కూడా ఈ మాసం చాలా మంచిది.
ఇక భాగ్యంలో కుజకేతువులు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేకపోతే ఆయన దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సో ఈ విధంగా అష్టమంలో రవి యొక్క దోషం ఎప్పుడు ఏ వారంలో ఏ రోజుల్లో ఎక్కువ ఉంటుంది, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉంటుంది, ఈ కుజకేతువుల భాగ్యస్థాన సంచారం వల్ల. సో జనరల్గా అయితే కొంచెం మనం ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నా కూడా అంతగా అన్ని బ్లాక్స్ స్ట్రక్కింగ్స్ లాగా ఉంటూ ఉండటం. సో దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉంటుంది ఇవన్నీ మనకి వీక్లీలో ఇంకా బాగా తెలుస్తాయి. సో ఆ వారం దేని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఆ వారం అనే దాని మీద మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.